లవ్ ఒక సెంటిమెంట్ కాదు, ఎమోషన్ కాదు, ఫీలింగ్ అంతకన్నా కాదు. లవ్ మనిషి యొక్క క్వాలిటీ అయి ఉండాలి. ఎందుకంటే ఫీలింగ్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, మారిపోతాయి. కానీ క్వాలిటీ అనేది మన యొక్క బ్రీతింగ్ లాగా, అది ఎవరితో ఉన్నా ఎక్కడున్నా స్టిల్ నీతోనే ఉంటుంది. ఈవెన్ నువ్వు అలోన్గా ఉన్నా అది నీతోనే ఉంటుంది. ఇప్పుడు ఆకలి ఫీలింగ్ ఎప్పటి వరకు ఉంటుంది? తినేంతవరకు మాత్రమే ఉంటుంది. తిన్నాక ఆకలి ఫీల్ ఉండదు. అలాగే ఇది కూడా. అందుకే మొదట్లో ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేని బంగారం, నీకోసం నేను చచ్చిపోతాను కూడా చెప్తారు. వాళ్ళేం అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నారు. కానీ ఆ నిజం, ఆ మూమెంటు, ఆ ఫీలింగ్ ఉన్నంత వరకే. తర్వాత అంతా నార్మల్. ఎందుకంటే ఫీలింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్, కానీ కాన్స్టెంట్గా ఉండవు. లవ్ అంటే ఫ్రీడమ్, డామినేషన్, పొజిషన్ కాదు. లవ్ నీతో నువ్వు ఎలా ఉంటావో అలానే ఆపోజిట్ పర్సన్తో కూడా ఉండటం. అంతేగా నీ స్వార్థం కోసం పక్క వాళ్ళని డామినేట్ చేయటం, పొసెస్ చేయటం కాదు. మొదట్లో ఇద్దరు బాగుంటుందేమో, తర్వాత చెడ్డ చిరాగ్గా సఫికేషన్గా ఉంటుంది. లవ్లో ఫ్రీడమ్ లేకనే కొన్నాళ్ళకి విడిపోవాలనిపిస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు ఒక కుక్కని చైన్ కట్టేసి ఉంచావనుకో, ఇప్పుడు ఆ కుక్క నీతో ఎందుకుంది? ఉండాలని ఉందా, లేదంటే నువ్వు చైన్తో కట్టేసావు కాబట్టి ఉందా? ఆబ్వియస్గా దానికి స్వేచ్ఛగా బయట ఫ్రీడమ్తో ఉండాలనుకుంటుంది, కానీ కుదరదు. ఎందుకంటే నువ్వు చైన్తో కట్టేసావు కాబట్టి. అదే ఆ కుక్కని ప్రేమగా చూసుకొని, కేరింగ్గా చూసుకొని, చైన్తో కట్టేయకుండా ఫ్రీడమ్ ఇచ్చి చూడు, ఎంతో స్వేచ్ఛగా అది నీతోనే ఉంటుంది. ఉండు అని చైన్తో కట్టేసిన అవసరం కూడా లేదు. ప్రేమ అబ్సల్యూట్ ఈగో లేనప్పుడు మాత్రమే ఉంటుంది. ఈగో అంటే పొగరు కాదు. ఈగో అంటే నన్ను నేను అనే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, అది లేనప్పుడు మాత్రమే ఉంటుంది. ఎలా అంటే, నీ లైఫ్లో నీ గురించి నిన్ను నువ్వు కన్సర్న్ చేసుకుని ఉంటావు. అలాగే తను కూడా తన లైఫ్లో తన గురించి తనని తాను కన్సర్న్ చేసుకుని ఉంటుంది. ఇలాగ ఎవరి దారిలో వాళ్ళు ఉంటే ప్రేమ ఉండదు. కేవలం మీ ఓన్ ప్రొజెక్షన్ మాత్రమే ఉంటుంది. అంటే నీ ఆనందం, నీ హర్టింగ్స్, నీ పెయిన్, నీ బాధ, నీ సక్సెస్, ఇలాగ సేమ్ ఆపోజిట్ పర్సన్ కూడా. ఇలాగ ఇగో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి, కానీ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఇగో ఉన్నప్పుడు ప్రేమ ఇంపాసిబుల్. ఇప్పుడు మీ ముందు మిర్రర్ ఉంది, దాని వెనక మీరు ప్రేమిస్తున్నా అని అనుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. అతను చూడడానికి ట్రై చేస్తే ఏం కనిపిస్తుంది? మీ ప్రతిబింబమే కనిపిస్తుంది తప్ప ఆపోజిట్ పర్సన్ కనిపించడు. ఆపోజిట్ పర్సన్ కనిపించాలంటే మధ్యలో మిర్రర్ ఉండకూడదు, అప్పుడే కనిపిస్తారు. ఆ మిర్రర్ మీ ఈగో అయితే అందులో కనిపించే ప్రతిబింబం మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్న ప్రేమ. మీ ఈగోతో మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్న ప్రేమ ఉంది తప్ప ఆపోజిట్ పర్సన్ మీరు ఎక్కడ ప్రేమించారు? ఇలాగ ఈగో ఉంటే ప్రేమ ఉండదు, మీ ఓన్ సెల్ఫ్ ప్రొజెక్షన్ తప్ప. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పేస్ కన్ఫామ్గా ఉండాలి, లేకుంటే ఇద్దరి సఫికేషన్గా, ఇరిటేషన్గా ఉంటుంది. 24 గంటలు ప్రేమించే వాళ్ళు పక్కనుంటే బాగుండు అని అనుకుంటారు, కానీ 24/7 ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరి కాన్స్టెంట్ ఇరిటేషన్ ఉంటుంది. ఎవరు కూడా 24 గంటలు ఉండలేరు. నీతో నువ్వు ఒంటరిగా ఉండడానికి కూడా టైం కేటాయించుకోవాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పేస్ లేనప్పుడు ఆ కాన్స్టెంట్ ఇరిటేషన్, టార్చర్కి విడిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే స్పేస్ లేనప్పుడు సఫికేషన్ ఉంటుంది కాబట్టి. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని హగ్ చేసుకున్న కొంత సమయం వరకు బాగుంటుంది, ఇంకొంత సమయం ఓకే పర్లే బాగుంటుంది, ఇంకొంచెం సమయం వరకు ఓకే. కానీ సమయం ఎక్కువ అయ్యే కొద్దీ వీడు ఇంకా వదలడా, లేదంటే ఇది ఇంకా వదలదా అనిపిస్తుంది. ఇలాగ ఏదైనా కొంత సమయం వరకే బాగుంటుంది, అది ఎక్కువైతే ఇరిటేషన్ వస్తుంది. ప్రేమ అంటే సెక్స్ చాట్ చేయటం, రొమాన్స్ చేయటం, మూతలు నాక్కోవడం, 24 గంటలు సొల్లు మాట్లాడడం, బైకుల పైన తిరగడం, చేతులు పట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవ పడడం, జలసి, పొస్సెనెస్, అనుమానం, కాల్ బిజీ వస్తే ఎవరితో మాట్లాడుతున్నావు, దేంతో మాట్లాడుతున్నావు, హర్ట్ చేసుకోవడం, హర్ట్ చేయటం, నీ ఆనందం కోసం సైకలాజికల్గా డిపెండ్ అవ్వటం, నీ సెక్సువల్ ప్రెజర్ కోసం అవతల వ్యక్తిని వాడుకోవడం, ఏడవటం, బ్లాకు, అన్బ్లాకులు, ఇవి కాదు ప్రేమ అంటే. ప్రేమ అనే పేరుతో ప్రేమ తప్ప అన్నీ చేస్తున్నారు. మీ అవసరాలకు పెట్టుకున్న అందమైన పేరే ప్రేమ. ప్రేమ అనే ముసుగులో అన్ని పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఒకడేమో డబ్బు కోసం, ఒకడేమో సెక్స్ కోసం.
ఇలాగ మీ అవసరాల కోసం ప్రేమను వాడుకుంటున్నారు.